ఐపీఎల్ 2025-18 ఎడిషన్ చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. గత 10 రోజుల నుండి అయితే సూపర్ ఓవర్స్, ట్విస్టులు, టర్నులు చాలా ఉత్కంఠభరితంగా ఈ సీజన్ మారిపోయింది. ఓవరాల్గా 18th ఎడిషన్లో మ్యాక్సిమం న్యూ ఛాంపియన్ చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, ఎంఐలు అలాంటి బడా టీమ్స్ కూడా పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేసుల్లో అయితే ఉన్నాయి. అయితే ఈ సీజన్ని ఫుల్గా డామినేట్ చేస్తూ డీసీ, జీటీ, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తొలి 4 స్థానాల్లో అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఈ సీజన్ క్రికెట్ అభిమానులకు పిచ్చ కిక్ అయితే ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ కంప్లీట్ అయింది. అంటే లీగ్ దశలో ఉండే 70 మ్యాచ్ల్లో ఈ వీడియో చేసే టయానికి 33 మ్యాచ్లు కంప్లీట్ అయి ఉన్నాయి. ఈ వీడియో 35వ మ్యాచ్ గురించి. ఐపీఎల్ 2025-18 సీజన్లో గాను 35వ మ్యాచ్గా ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉన్న 2 బిగ్ టీమ్స్ మధ్య రైవలరీ అయితే జరగబోతుంది. ఏప్రిల్ 19వ తేదీన అంటే శనివారం డబుల్ ధమాకాలో భాగంగా తొలి మ్యాచ్గా అంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్గా 3:30 జీటీకి హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ వేదికగా జీటీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక బిగ్ రైవలరీకి అయితే సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 33 మ్యాచ్లు కంప్లీట్ అవగా ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్లకు 5 గెలిచి కేవలం 1 మాత్రమే ఓడి 10 పాయింట్లతో అగ్రస్థానంలో అయితే నిలిచింది. అలానే అదర్ అపోనెంట్ గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడి 8 పాయింట్లతో సెకండ్ స్పాట్లో అయితే ఉంది. సో టాప్ 2 టీమ్స్ కాబట్టి బిగ్ రైవలరీగా చూడొచ్చు అని చెప్తున్నా. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అన్నిటి గురించి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ మ్యాచ్ జరిగేది గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ వేదికగా. అంటే గుజరాత్ టైటాన్స్కి హోమ్ గ్రౌండ్ అని అందరికి అర్థమైపోయింది. దీన్ని 1982లో ఎప్పుడో ఓపెన్ చేశారు, బట్ రీసెంట్గా డెవలప్ చేశారు. అది ఎంతలా డెవలప్ చేశారంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియంగా మార్చే అంతలాగా చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ గ్రౌండ్ యొక్క ఆడియన్స్ కెపాసిటీ 1,10,000గా ఉంటుంది. అలానే బౌండరీ డైమెన్షన్ చూస్తే బిగ్గానే మాట్లాడుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేసరికి 68 నుంచి 69 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే స్ట్రైట్ బౌండరీ ఏకంగా 78 మీటర్ల వరకు చూడొచ్చు. బ్యాక్ సైడ్ 62 మీటర్ల వరకు ఉంటుంది. ఇక తర్వాత పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ గ్రౌండ్ చాలా పెద్దది. అంటే ఏకంగా 11 పిచెస్ అయితే ఈ గ్రౌండ్ లో సెట్ చేశారు. 5 బ్లాక్ సాయిల్ పిచెస్ అయితే 6 రెడ్ సాయిల్ పిచెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ పిచ్ ఏదైనా సరే ఏదైనా బ్లాక్ సాయిల్ అయినా రెడ్ సాయిల్ అయినా పరుగులు వరద పారటం ఖాయం. ఎందుకంటే క్రీజ్లో సెట్ అయితే బ్యాటర్ భారీగా పరుగులు చేయొచ్చు, ట్రూ బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇనిషియల్గా పేస్ బౌలర్స్ కొంచెం వరకు హెల్ప్ ఉంటుంది. అట్లాగే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది స్పిన్నర్స్కి పెద్దపేట జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్లు ఆగిపోయే ట్విస్టులు అయితే ఏమీ లేవు. రెయిన్ పడే ఛాన్సెస్ 0%గా ఉంది. హ్యూమిడిటీ లెవెల్స్ వచ్చేకి 8%గా ఉంది. అలాగే మ్యాచ్ రోజున టెంపరేచర్ 36.7 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డ్యూ బ్యాక్టర్ అనేది కొంచెం వరకు ఛాన్సెస్ ఉన్నాయి, పడే అవకాశాలని చెప్పుకోవచ్చు. ఇక ఆల్ ఇంపార్టెంట్ లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ మ్యాచ్లన్నీ లైవ్ స్ట్రీమింగ్ ఒకే దాంట్లో వస్తున్నాయి, అది అందరికీ తెలిసిందే. ఓటీటీలో 2 బిగ్ ప్లాట్ఫామ్స్ అయిన జియో సినిమా అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ 2 కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. వీటిల్లో వాచ్ చేయొచ్చు. అలాగే సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు. అలాగే టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో చూడాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఈ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ మ్యాచ్లు వచ్చాక 38 మ్యాచ్లు జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 18 గెలిచారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు విన్నింగ్ పర్సెంట్ చూస్తే 47.37%గా ఉంది. ఇక సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచింది చూసుకుంటే 2 ఎక్స్ట్రా అంటే 20 గెలిచారు. ఈవేళ విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేసి సెకండ్ బ్యాటింగ్ వాళ్ళది 52.63గా ఉంది. టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచింగ్ విన్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసరికి 38 మ్యాచ్లకు గాను 17 గెలిచింది. టాస్ ఓడిపోయిన టీం వచ్చేసరికి మ్యాచ్ గెలిచిన 21 అని చెప్పుకోవచ్చు 38 మ్యాచ్లకి. అంటే ఓవరాల్గా టాస్ గెలవడం కంటే ఓడిపోవడం బెటర్ అని తెలుస్తుంది. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో పరిశీలిస్తే 243 పరుగులు 5 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పేరట్ అయితే ఉంది. ఇక లోయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో చూస్తే గుజరాత్ టైటాన్స్ పేరటే 89 పరుగులకి ఆల్ అవుట్ అయింది, అది కూడా ప్రీవియస్ సీజన్లో. ఇక ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్ చేసి చూస్తే పంజాబ్ కింగ్సే ఉంది, 200 పరుగులు 7 వికెట్లుగా ఉంది. ఈ గ్రౌండ్లో యావరేజ్ రన్స్ పర్ వికెట్ చూస్తే 28.24గా ఉంది. యావరేజ్ రన్స్ పర్ ఓవర్ చూస్తే 8.77గా ఉంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఈ గ్రౌండ్లో పరిశీలిస్తే 171.56 పరుగులుగా ఉంది. అలాగే జీటీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే వీళ్ళిద్దరి మధ్య టోటల్గా ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయండి. డీసీ 3 గెలిస్తే గుజరాత్ టైటాన్స్ 2 గెలిచింది. ఈ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2024 అంటే ప్రీవియస్ సీజన్ 17వ ఎడిషన్లో ఈ 2 జట్ల మధ్య ఏకంగా 2 మ్యాచ్లు జరిగాయి.
ఆ 2 మ్యాచ్లు కూడా డీసీనే గెలిచింది. సో ఇది జీటీకి రివెంజ్ మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ముందుగా జీటీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ఒక లాంగ్ బ్రేక్ తర్వాత జీటీ ఫ్రెష్గా ఈ మ్యాచ్ అయితే ఆడబోతుంది. అంటే అంతకు ముందుకి ఇప్పుడు మ్యాచ్కి వారం రోజులు గ్యాప్ వచ్చింది. సో ఒక ఫ్రెష్ టీంతో ఒక ఫ్రెష్గా మైండ్ సెట్తో ఈ గేమ్లోకి అయితే జీటీ ఆడే ఛాన్స్ ఉన్నాయి. జీటీ ఓవరాల్గా ఇప్పటివరకు 6 మ్యాచ్లు అయితే ఆడింది. 4 గెలిచింది, 2 ఓడింది. పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. జీటీ గనక హాఫ్ ఆఫ్ ద మ్యాచెస్ సీజన్ కంప్లీట్ అయ్యే ముందుకి, అంటే ఈ 7 మ్యాచ్లు అయితే హాఫ్ ఆఫ్ ది సీజన్ కంప్లీట్ అయినట్టే. సో ఈ 7 మ్యాచ్ల్లో ఇంకో విజయం నమోదు చేస్తే ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే పక్కా పెంచుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే జీటీ ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో కూడా వెల్ రిథంలో అయితే ఉంది. ముందుగా బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కూడా బోత్ ఆన్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. నో డౌట్ ఈ రోజు మ్యాచ్లో కగిసో రబాడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇలా ముగ్గురు కలిస్తే పేస్ యూనిట్లో ఎలా ఉంటుందనేది, ఎంత భయంకరంగా జీటీ పేస్ యూనిట్ బలోపేతం అవుతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక స్పిన్ యూనిట్లో మొన్నటిదాకా రషీద్ ఖాన్ అంతగా టచ్లో లేడు. ప్రీవియస్ మ్యాచ్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు, వికెట్లు కూడా పడలేదు. బట్ గత 2 మ్యాచ్ల నుంచి రషీద్ ఖాన్ కంప్లీట్గా టచ్లోకి అయితే వచ్చేసాడు. చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. విత్ ద బ్యాట్, విత్ ద బాల్ రషీద్ ఖాన్ ఆన్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. అలానే సాయి కిషోర్ కూడా చాలా ఇంప్రెసివ్గా తొలి మ్యాచ్ను బౌలింగ్ అయితే చేస్తున్నాడు. వీళ్ళకి తోడుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లతో సాలిడ్ స్పిన్ యూనిట్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత బ్యాటింగ్ యూనిట్లో డెఫినెట్లీ జీటీ చేంజెస్ అయితే ఏం చేయవండి. ప్రీవియస్ మ్యాచ్ ఓడినప్పటికీ కలిసికట్టుగా సూపర్గా ఫామ్లో అయితే ఉన్నారు జీటీ బ్యాటర్స్. సాయి సుదర్శన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టచ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో కూడా పరుగులు వరద పారిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ప్రీ మ్యాచ్లో కూడా గిల్తో కలిసి 100 పైన పార్ట్నర్షిప్ నెలకొల్పి, అలాగే గిల్లు మరియు సుదర్శన్ ఇద్దరు హాఫ్ సెంచరీల చేత కొట్టేశారు. సో ఓవరాల్గా కెప్టెన్ గిల్లు కూడా టచ్లోనే ఉన్నాడు. ఇక తర్వాత జోస్ బట్లర్ మొదటి మ్యాచ్ నుండి పరుగులు చేయడం చూస్తున్నాం. ఈ మధ్య కొంచెం లైన్ తప్పినప్పటికీ అతను కూడా వెల్ ఫామ్లో ఉన్నాడు. స్టీఫెన్ రుదర్ఫర్డ్ నుంచి పెద్ద ఇన్నింగ్స్లు అయితే రావాల్సి ఉంది. అలాగే ఫినిషింగ్ చూసుకుంటే షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్లతో సాలిడ్ లైనప్ అయితే కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళ లెవెల్లో పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. నేనైతే మాత్రం అర్షద్ ఖాన్ ప్లేస్లో కగిసో రబాడా యాడ్ అవుతాడు అనుకుంటున్నా. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, స్టీఫెన్ రుదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణాన్ని యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఇక తర్వాత ఫైనల్గా డీసీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో మెరాకల్స్ ఫామ్లో అయితే ఉంది. టేబుల్ టాపర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఛాంపియన్ టీమ్గా మాట్లాడుకోవచ్చు. ముంబై ఇండియన్స్ మీద ఒక్క మ్యాచ్లో ఓడింది. అది కూడా చివరికి బ్యాడ్ లక్కీగా హ్యాట్రిక్ రన్అట్లతో అనూహ్యంగా ఓడిపోయింది. మళ్ళీ పుంజుకొని ఆర్ఆర్ను ఓడించింది. ఈ మ్యాచ్ అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్ఆర్తో మ్యాచ్లో డీసీ డ్రా చేసుకుంది. తర్వాత సూపర్ ఓవర్లో అద్భుత విజయం అయితే నమోదు చేస్తుంది. అయితే మెయిన్ స్ట్రెంత్ డీసీకి డెఫినెట్లీ డిసిప్లినరీ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. డీసెంట్ బౌలింగ్ అటాక్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. ఇటు బౌలింగ్లో బ్యాటింగ్లో చాలా సాలిడ్గా కనబడుతుంది. ముందుగా బౌలింగ్ యూనిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మిచెల్ స్టార్క్ ప్రీవియస్ మ్యాచ్లో ఎక్స్ట్రీమ్లీ సూపర్ ఓవర్లో అయితే మాత్రం మిచెల్ స్టార్క్ని ఇప్పుడల్లా మర్చిపోలేమండి. ఆ ఓవర్ చూస్తే మిచెల్ స్టార్క్ వెల్ ఇన్ ఫామ్. 105 వికెట్ ఆల్ తీశాడు. ఇంతకుముందు క్రూషియల్ వికెట్స్ తీశాడు. చాలా రిథమిక్గా ఉన్నాడని చెప్పవచ్చు. ఈ టైంలో బ్రేక్స్ ఇస్తూనే ఉన్నాడు. అలానే ముఖేష్ కుమార్ మొదటి మ్యాచ్ల్లో అంత ఇంప్రెసివ్గా అనిపించిన కొన్ని మ్యాచ్ల నుంచి అయితే మాత్రం ఎకనామికల్గా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. ఇతర లైన్లోకి రావాల్సి ఉంది. మోహిత్ శర్మ కూడా సేమ్ ద ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కువ రన్స్ అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దీన్ని అయితే కంట్రోల్ చేసుకుంటే వీళ్ళ బౌలింగ్ యూనిట్లో తిరిగే ఉండదు. అయితే డీసీకి మాత్రం బౌలింగ్ స్ట్రెంత్ మాత్రం స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ ప్రతి టైంలో కూడా క్రూషియల్ టైంలో వికెట్స్ పడగొట్టి ఎప్పుడు డీసీని ఫ్రంట్ ఫుట్లో ఉంచుతూనే ఉన్నాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా చాలా డీసెంట్ బౌలింగ్ అయితే చేస్తున్నాడు. అలాగే విప్రజ్ నిగమ్తో చాలా మంచి స్పిన్ యూనిట్ అయితే ఓవరాల్ కనబడుతుంది. ఇక బ్యాటింగ్ యూనిట్లో మాట్లాడుకోవాల్సింది వాళ్ళ డ్రాబ్యాక్ కల్లా ఇంకా జాక్ ఫ్రేజర్ మెగ్గర్ ఫామ్లోకి రావటం. ఐ థింక్ ఈ పిచ్కి జాక్ ఫ్రేజర్ బ్యాటింగ్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇతను ఫామ్లోకి వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఈ పిచ్ల మీద చెప్పుకోవచ్చు వస్తాడని. అలానే ఓపెనర్ అభిషేక్ పరేల్ కొత్త పాత్ర బాగానే ఉంది. 49 రన్స్తో మంచి ఇన్నింగ్స్ అయితే ప్రీవియస్ మ్యాచ్లో ఆడాడు. అలాగే తొలి మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన కరుణ్ నయ్యర్ ప్రీవియస్ మ్యాచ్లో అన్ఎక్స్పెక్టెడ్గా రన్అట్గా వెనుతిరిగాడు. సో ఇతని బ్యాట్ నుండి ఈ రోజు మ్యాచ్లో అయితే పరుగులు వారు చూడటం పక్క. అలానే క్లాసిక్ కేఎల్ రాహుల్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్లు అయితే ఇస్తూనే ఉన్నాడు. అలాగే ఫినిషింగ్ అయితే డీసీది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, అలాగే విప్రజ్ నిగమ్ నలుగురు కూడా ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ఫామ్ అని చెప్పుకోవచ్చు.
సో డీసీకి చాలా 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 ప్లేయింగ్ లెవెల్ పేపర్ మీద గొప్పగా కనబడుతుంది. వీళ్ళ ప్లేయింగ్ లెవెల్లో నేనైతే పెద్ద చేంజెస్ ఎక్స్పెక్ట్ లేదు. పాప్ డూఫ్లెస్ వచ్చి ఇప్పుడు వస్తాడు ఆడతాడు నేనైతే అనుకోవటం లేదు. సో ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ పేపర్ మీద పరిశీలిస్తే జాక్ ఫ్రేజర్ మెక్గర్గ్, అభిషేక్ పోరెల్, కరుణ్ నయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, క్రిస్టన్ స్టాబ్స్, అశుతోష్ శర్మ, ఈప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్ ఆడతారని అందరికీ తెలిసిందే. ఓవరాల్గా ఇక్కడ పిచ్ రిపోర్టు అలాగే ప్రీవియస్ రికార్డులు, వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్, ఇలా ప్లేయింగ్ లెవెల్లో మార్పులు అన్నీ పరిశీలించాక నా ఒపీనియన్ అయితే మాత్రం డీసీ అంటే ఢిల్లీ క్యాపిటల్స్ విన్నింగ్ పాసిబిలిటీ 52% గాను, అలాగే గుజరాత్ టైటన్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 48% గాను ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకున్నారు ఖచ్చితంగా కామెంట్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.